హాయ్ ఫ్రెండ్స్, రేపు జనవరి 26 కొన్ని వందల సంవత్సరాలు మన భారతదేశం బ్రిటిష్ వాళ్లకు బానిసలుగా ఉండేది. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చినా సరే సొంత దేశంలో సొంత మతంలో బానిసలుగా బతికిన స్త్రీలకు, దళితులకు 1950 జనవరి 26న రాజ్యాంగం అమలు జరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చింది. కానీ మన రాజ్యాంగంను రచించడానికి, అమలు కావడానికి ఎంతోమంది మేధావుల కష్టం ఉంది. దాదాపు 299 మంది 3 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగంను రచించడం జరిగింది. మన రాజ్యాంగంను ఏదో ఒక్కరో ఏదో ఒక చెట్టు కింద కూర్చొని రాసుకున్న కట్టుకతో కాదు, లేకపోతే ఏదో దేవుడు మనకు కల్పించి ఇచ్చిందో కాదు. మన దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగ సభను ఎన్నుకొని రాజ్యాంగ సభ్యులతో రాయించుకొని అమలు చేయించుకొని మన దేశ ప్రజలకే అంకితం చేయించుకున్న గొప్ప రాజ్యాంగం మన రాజ్యాంగం. అయితే రాజ్యాంగ రచనలో ఎంతోమంది కృషి ఉంది, కానీ ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వారికే ఆ గౌరవం దక్కుతుంది. అందుకే రాజ్యాంగ సభలో అంబేద్కర్ గారు కూడా చెప్పారు, రాజ్యాంగ రచన అనేది నా ఒక్కడికే సంబంధించింది కాదు, చాలామంది కృషి ఉంది అని. బిఎన్ రావు గారి కృషి కూడా ఉంది అని. కానీ ఎవరైతే ఎక్కువ కష్టపడ్డారో, ఎవరికైతే రాజ్యాంగ రచనలో ఎక్కువ భాగస్వామ్యం ఉందో వారికే రాజ్యాంగ రచనలో ఎక్కువ గౌరవం దక్కుతుంది. అందుకే మనందరం కూడా అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా గౌరవించుకుంటున్నాం. అయితే హమారప్రసాద్ లాంటి వారు కొంతమంది రాజ్యాంగంను అంబేద్కర్ గారు ఒక్కరే రాయలేదు అని చెప్పవచ్చు. నిజమే, రాజ్యాంగం ఏమైనా రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి చదువుకొని అటక మీద పెట్టుకునే కల్పిత కథలు కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా స్వేచ్ఛ, హక్కులు, అధికారం ఇచ్చిన నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన పుస్తకం మన రాజ్యాంగం. కానీ ఆ రాజ్యాంగంను రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు రాశారు అంటే మాత్రం వీళ్ళందరికీ వచ్చిన ఇబ్బంది ఏంటో చూద్దాం. ఉంటే చూపించండి. కనీసం ఒక ప్రసంగం అన్న ఉందా? ఈ దేశం స్వతంత్రం కావాలి అని చెప్పి ఒక్క ప్రసంగం చేసిన ప్రసంగం ఉందా? చూపించండి. కనీసం ఇన్ని రాసిన పుస్తకాల్లో ఒక చిన్న పారాగ్రాఫ్, ఒక 4-5 లైన్ల పారాగ్రాఫ్ అయినా ఈ మాకు స్వతంత్రం కావాలి, ఈ దేశం స్వతంత్రం కావాలని ఎక్కడ రాశాడా? ఒక్కసారి ఉంటే చూపించండి. అంబేద్కర్ కలుగుతున్నాను, చూపించండి. చూడండి, రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పాటు చేయాలనుకున్న రాజ్యాంగ పరిషత్తును వ్యతిరేకించిన అంబేద్కర్. అసలు రాజ్యాంగాన్ని రాసుకుందామన్న రాజ్యాంగ పరిషత్తునే వ్యతిరేకించిన అంబేద్కర్ని సొంత దేశంలో సొంత మతంలో స్వేచ్ఛ, స్వతంత్రం లేని దళితులకు స్వతంత్రం ఇవ్వడం కోసం అంబేద్కర్ గారు తన జీవితాంతం పనిచేశారు. ఈ దేశంలో ఉన్న మహిళలకు స్వతంత్రం ఇవ్వడం కోసం హిందూ కోడ్ బిల్ను రూపొందించారు. రాజ్యాంగంను రచించి రాజ్యాంగ నిర్మాతగా మారాడు. అలాంటి అంబేద్కర్ దేశ స్వతంత్రం కోసం పనిచేయలేదు అంటే మీ దృష్టిలో మహిళలు, దళితులు ఈ దేశ పౌరులు కాదా? రిప్రజెంటేటివ్స్ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అంబేద్కర్ ఒక్కడే కాదు, అంబేద్కర్ లాగా ఇంకా 29 మంది ఉన్నారు. అందులో రాజ్యాంగ రచనలో ఎస్సీలు 30 మంది ఉంటే అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగ నిర్మాత ఎందుకు అయ్యాడు? అంటే పార్లమెంట్లో అంతమంది ఎంపీలు ఉంటే పిఎంకి మాత్రమే ఎందుకు పేరు వస్తుంది? అనుకుంటే ఈ 26 జనవరి రోజు మీరు అంబేద్కర్ ఫోటోను పెట్టకండి, బిఎన్ రావు గారి ఫోటోలు పెట్టండి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక దళితుడు కాబట్టి, బిఎన్ రావు గారు కాదు కాబట్టి. ఒక దళితుడు రాజ్యాంగ నిర్మాతగా ఉంటే తట్టుకోలేరు కాబట్టి. ఒక దళితుడు రాసిన రాజ్యాంగం వల్ల ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానంగా స్వేచ్ఛ, హక్కులు వచ్చాయి అంటే తట్టుకోలేరు కాబట్టి. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలందరికీ, దళితులకు, బ్రాహ్మణులకు సమానంగా స్వేచ్ఛ, హక్కులు, అధికారాలు ఉన్నాయంటే తట్టుకోలేరు కాబట్టి. స్త్రీలకు, పురుషులకు సమానంగా హక్కులు ఉన్నాయంటే పాపం తట్టుకోలేరు కాబట్టి. మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు ఉన్నాయంటే తట్టుకోలేరు కాబట్టి. అందుకే రాజ్యాంగం మీద డైరెక్ట్గా దాడి చేసే తెలివి, ధైర్యం లేవు కాబట్టి రాజ్యాంగ నిర్మాత అయిన దళితుడైన అంబేద్కర్ మీద దాడి చేస్తే రాజ్యాంగంను వాళ్ళకు అనుకూలంగా రాసుకోవడం, మార్చుకోవడం ఈజీ కాబట్టి జనవరి 26న దళితుడైన అంబేద్కర్ గారి ఫోటో తీసి బిఎన్ రావు గారి ఫోటో పెట్టాలనేది అందుకే.